ప్రజా టీవీ తెలుగు న్యూస్. వరంగల్ ఉన్నప్పుడే మాకు నార్త్ ఈస్ట్ నుంచి చాలా మంది వందల మంది స్టూడెంట్స్ మా దగ్గర చేయండి. మేము ఎయిర్పోర్ట్ నుంచి రోజు పికప్ చేసుకునే వాళ్ళ పిల్లలు వచ్చేటోళ్ళు. తర్వాత ఫారినర్స్ కూడా మా దగ్గర ప్రతి సంవత్సరం కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫారినర్స్ అంటే బయట కంట్రీ స్టూడెంట్స్ బాగా చేస్తారు. లాస్ట్ ఇయర్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాక ఇంకా 160, 170 ఉంటే లాస్ట్ ఇయర్ 212 స్టూడెంట్స్ ఫారిన్ స్టూడెంట్స్ నుంచి జాయిన్ అయిన మా కాలేజీలో. అంటే ఇది మీరు తెలుసుకోవచ్చు వెరైటీ వస్తుంది ఎంతమంది ఉంటారు. ఏ కంపెనీ ఇచ్చినా ఫారినర్స్ బాగా ఎక్కువ ఉంటారు. అదేవిధంగా నార్త్ ఇండియన్స్ కూడా దాదాపు వందల మంది జాయిన్ అవుతారు ప్రతి సంవత్సరం. అన్ని స్టేట్స్ నుంచి వస్తారు. ఢిల్లీ నుంచి వచ్చి బాగా పిల్లవాడు ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ నుంచి ఇక్కడ ఏసీ రూమ్ కావాలంటే ఏసీ రూమ్ ఎస్టాబ్లిష్ ఇక్కడ ఉండి అడ్మిట్ చేసి వెళ్ళిపోయారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రతి స్టేట్ నుంచి కూడా బాగా పిల్లలు ఉన్నారు. వాళ్ళ నార్త్ ఇండియన్స్ హాస్టల్ సపరేట్ బ్లాక్ ఉంటుంది వాళ్ళకి. అందులో గర్ల్స్ సపరేట్ బ్లాక్ ఉంటుంది, బాయ్స్ కూడా సపరేట్ బ్లాక్ ఉంటుంది. బాయ్స్ వస్తారు, గర్ల్స్ వస్తారు. నార్త్ ఇండియన్స్ నార్త్ ఈస్ట్ నుంచి చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ ఫెస్ట్స్ అంతా మీరు చూసే ఉంటారు. వాళ్ళ ఫెస్ట్ కూడా మేము చాలా రీసెంట్గా కండక్ట్ చేసినప్పుడు లాస్ట్ మంత్లో చాలా అది కూడా జరిగింది. అంటే ఇలాంటి ఇంటర్ కల్చరల్ అంటే ఒక్కొక్క స్టేట్కి సంబంధించిన ఒక్కొక్క ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళ టాలెంట్ ఎక్స్పోర్ట్ చేయడానికి మా దగ్గర అన్ని అవకాశాలు వస్తాయి. ఆ విధంగా మేము ఎస్టాబ్లిష్ చేస్తాము. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ సంవత్సరం ఇప్పుడు మేము కాన్వకేషన్లో మేము 83 మందికి పిహెచ్డీకి అవార్డ్స్ ఇస్తున్నాము. తర్వాత 677 మంది స్టూడెంట్స్కి మొత్తం డిగ్రీస్ ప్రదానం చేస్తున్నాము. 677 మందికి మొత్తం డిగ్రీస్ ప్రదానం చేయడం జరుగుతుంది. ఒక్కొక్క స్టూడెంట్కి మేము పిలిచి స్టేజ్ మీద డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తాం. అంతలాగా మేము ఒకటే ఇచ్చి శాంపుల్కి ఇచ్చి వదిలిపెట్టాం. అదేవిధంగా గోల్డ్ మెడల్స్ కూడా ఇస్తున్నాం. 6 యూజీ గోల్డ్ మెడల్స్ క్లాస్ ఫస్ట్ అంటే ఎంటైర్ గ్రూప్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్. అదేవిధంగా పీజీ వాళ్ళకి క్లాస్ ఒకటి చొప్పున 8 గోల్డ్ మెడల్స్ ఇస్తున్నాం. మొత్తం 14 గోల్డ్ మెడల్స్ ఇచ్చిన పిల్లలకి రేపటి కాన్వకేషన్. ఇది 10 లక్షల రూపాయల ఫీజు వాళ్ళకి. అదే 950 పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఆఫ్ కన్సెషన్. ఇలాగా మేము 900 ఉన్న వాళ్ళకి కూడా ప్రతి స్టూడెంట్ని కూడా విద్యాదానం కింద మేము కొంత వాళ్ళకి స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళని ఆదుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ బాగా కష్టపడి చదివిస్తారు. తర్వాత వాళ్ళకి కొంతమంది స్టూడెంట్స్ మీదోళ్ళు 980 తెచ్చుకున్న వాళ్ళు ఎక్కడో చైతన్య కాలేజీ, నారాయణ కాలేజీ చదివి కాదు, ఎక్కడో రూరల్లో పాపం పల్లెటూళ్ళలో ములుగు అటువంటి ప్లేసెస్లో అయితే గోదావరి అటువంటి ప్లేసెస్లో చిన్న ఊళ్ళల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి, గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్న వాళ్ళకి కూడా ఆ లెవెల్ మార్క్స్ వస్తున్నాయి. వాళ్ళని ఆదుకుంటే లెవెల్ లేరు, మేము ఆదుకుంటున్నాం. అటువంటి స్టూడెంట్స్ కూడా ఆదుకుంటున్నాం. 980 రావడం అంటే ఈజీ కాదు. ఎవ్రీ మినిట్ వాళ్ళు కష్టపడితే వస్తాయి. అటువంటి వాళ్ళకి మేము స్కాలర్షిప్ ఇస్తున్నాం. లాస్ట్ టైం మేము 3,45,75,000 రూపాయలు మేము స్కాలర్షిప్ ఇస్తున్నాం. ఈ సంవత్సరంలో 3,45,45,75,000 మేము అటువంటి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. మేము విద్యాదానం కింద ఇది కంపల్సరీ పెట్టుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇప్పుడు మేము దీంట్లో క్విజ్ కాంపిటీషన్ అనేది ఉంది. మాత్రం ఫస్ట్ టైం ఇన్నోవేటివ్ మేము 2002లోనే మేము ఫస్ట్ టైం ఇన్స్టిట్యూషన్లో ఒక క్లాస్లో సెమినార్స్ అనేవి కండక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాము. సెమినార్స్ అంటే పిల్లలు వాళ్ళ ఏదైనా ఇష్టం ఉన్నట్టు టాపిక్ తీసుకొని సినిమా టాపిక్ పర్లేదు తీసుకొని వచ్చి స్టేజ్ మీద వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ విధంగా వాళ్ళని క్లీన్ చేస్తాం. ఫస్ట్ ఒకవేళ కాకపోతే వాళ్ళకి ఇచ్చిన నీరాడు వాళ్ళు చెప్పకపోతే వాళ్ళ ఫైన్ వాళ్ళకి వసూలు చేస్తారు. ఆ ఫైన్ ఎవరు మేము తీసుకోము. ఏ ఫైన్ వసూలు ఇచ్చినా మేము తీసుకోము. వాళ్ళకి పిల్లలకి ఇచ్చి వాళ్ళ రిప్రెజెంట్ తీసుకుంటారు. కాబట్టి ఇక్కడికి వచ్చినాక ప్రతి క్లాస్లో క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఎవ్రీ వీక్ 2 పీరియడ్స్ ఇస్తాం వాళ్ళకి. అలా 12 బ్యాచ్ ఒక క్లాస్లో 12 గ్రూపులు ఉంటాయి. 5 పేపర్స్ కూడా. ఆ 12 జనరల్స్లో పేపర్ పబ్లికేషన్ అయితేనే పిహెచ్డీ ప్రోగ్రామ్. ఇది చాలా తప్పు. అటువంటి పేపర్లు సంవత్సరానికి ఒకటి కూడా రావడం చాలా తప్పు. మొత్తం 3 పేపర్లు పబ్లికేషన్ కావాలి. 3 పేపర్లు పబ్లికేషన్ అయితే జనరల్స్లో వాళ్ళు పిహెచ్డీకి సబ్మిట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అందులో 2 కంపల్సరీ స్కోపస్ ఉంటారు. స్కోపస్ అండ్ ఇండెక్స్ కూడా కంపల్సరీ రివ్యూ కూడా ఉండాలి. రివ్యూ జనరల్స్ మాత్రమే ఎలిజిబిలిటీ పెట్టి అది స్టాండర్డ్స్ పెట్టారు. వేరే వాళ్ళు ఎవరు కూడా మీకు తెలుసు గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఏ జనరల్ లేకపోయినా ఏ జనరల్లో ఉన్నా కానీ పిహెచ్డీ అవార్డు చేయడం రూల్ ప్రకారం. కానీ మేము మాత్రం కంపల్సరీ రివ్యూ జనరల్స్ మాత్రమే ఎలిజిబిలిటీ పెట్టాము. అది కూడా స్కోపస్ ఉంటేనే యూజీసీ నెంబర్ 2 అది ఏదైతుందో కేర్ లిస్ట్ నెంబర్ 2లో వాటికి మాత్రమే ఎలిజిబిలిటీ మేము క్రియేట్ చేసి ఆ రూల్స్ నిబంధనలన్నీ కూడా మా ఈసీలో మేము అప్లై చేసుకొని దాని ప్రకారం అవుతున్నాం. ఎవరైనా
చిన్నగా కూడా ఏమైనా పొరపాటు ఉండి ఆ పేపర్లో అప్లికేషన్ లేకపోతే పొరపాటు సబ్మిట్ చేస్తే ఇమీడియట్గా రిజెక్ట్ చేయడం జరిగింది. టీసీ సబ్మిట్ చేస్తే కూడా మేము అటువంటి మిస్టేక్స్ అటువంటి రిజెక్ట్ చేయడం జరిగింది. చాలా జాగ్రత్తగా టీసీ స్టేట్మెంట్ సబ్మిట్ చేయడం, స్టాండర్డ్ హై లెవెల్ స్టాండర్డ్ పిహెచ్డి డిగ్రీస్ బాగా ఇవ్వడం జరిగింది. నాకు యూనివర్సిటీ వచ్చినాక ఇప్పటి వరకు మా ఈసీలో అప్రూవ్ అయిన పిహెచ్డీస్ అన్ని కూడా డిగ్రీస్ అన్ని 83 5 నుంచి మేము వచ్చినప్పటికీ 84 మాత్రమే పిహెచ్డీ డిగ్రీస్ మాకు ఈసీలో అవ్వాలి. కానీ కొత్త పిహెచ్డీస్ ఇక్కడ 90 సూపర్వైజర్స్లో మేము ఇక్కడ ఇప్పుడు 127 స్టూడెంట్స్ పిహెచ్డీ కంప్లీట్ అయింది. అది అందులో 83 మాత్రమే అప్రూవ్ అయిన పిహెచ్డీస్ ఉన్నాయి. ఇంకా కూడా ఈ అకాడమిక్ కాకుండా ఈ సీత బలాపు పాలిటెక్నిక్ వాళ్ళకి వ్యవహారం జరుగుతుంది. ఇద్దరు కూడా కంప్లీట్ చేసిన కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే చాలా కేర్ఫుల్ ఉండడం ఆ విధంగా పిహెచ్డీస్ అన్ని కూడా కాక ఇప్పటివరకు ఏం పెట్టినా